విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచింది మోదీ సర్కార్. బీమాలో 100% ఎఫ్టీఐకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశీయ బీమా రంగం పరదేశీ సంస్థల గుప్పెట్లోకి వెళ్లనుంది. మరోవైపు కేంద్ర కేబినెట్ నిర్ణయం స్థానిక సంస్థలకు గట్టి పోటీనిస్తుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అదే ఒనగూరే ప్రయోజనమెంత? కంపెనీలు మూతబడితే బీమా భరోసా మాటేంటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేశీయ బీమా రంగం పరదేశీ సంస్థల గుప్పిట్లోకి వెళ్తుంది. విదేశీ పెట్టుబడులకు మోదీ సర్కార్ తలుపులు బాల్రా తెరిచింది. భారత్ లో ఆయా దేశాల కంపెనీలు స్వేచ్ఛగా బీమా వ్యాపారం చేసుకోవడానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఇన్సూరెన్స్ రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించాలని నిర్ణయించింది. ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశంలోనే ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం చూస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంటులో ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రకటించిన బడ్జెట్ లోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దేశీయ బీమా రంగంలో 100% ఎఫ్డీఐని అనుమతించే ప్రతిపాదనను పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు భారతీయ బీమా రంగంలో 74% ఎఫ్డీఐకే అనుమతి ఉంది. కానీ కేంద్ర కేబినెట్ తీసుకున్న తాజా నిర్ణయం పరదేశీ సంస్థలకు భారతీయ కంపెనీలతో జట్టు కట్టాల్సిన అవసరమే లేకుండా చేస్తోంది. ఆసక్తి గల విదేశీ కంపెనీలు భారతీయ బీమా రంగంలోకి యథేచ్ఛగా వచ్చి పూర్తి స్వయం ప్రతిపత్తితో బిజినెస్ చేసుకోవచ్చు. ఫలితంగా భారత్కు చెందిన కంపెనీలకు ఇక తీవ్ర పోటీనే ఉంటుందన్న అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ లోక్సభ వివరాల ప్రకారం బీమా చట్టాల సవరణ బిల్లు 2025తో దేశ ప్రజలకు బీమా సదుపాయం మరింత చేరువవుతుందని, 2047 కల్లా అందరికీ బీమా భరోసా లభిస్తుందని, భారీ పెట్టుబడులతో బీమా రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని కేంద్ర ప్రభుత్వం అంటోంది. పాలసీదారుల ప్రయోజనాల రక్షణకు, వారి ఆర్థిక భద్రతకు భారతీయ బీమా మార్కెట్లో ప్రగతి, మెరుగైన ఉద్యోగ అవకాశాలకే ఈ చట్టాల సవరణలు విదేశీ సంస్థలకు అనుమతిస్తున్నామని కేంద్రం చెబుతోంది. పేద ధనికాన్ని తేడా లేకుండా దేశంలోని ప్రతి ఒక్కరూ బీమా భరోసాను కోరుకుంటారు. అందుకే భారతీయ మార్కెట్లో జీవిత, ఆరోగ్య, ఇతర బీమాలకు ఎప్పుడూ గిరాకీ ఉండనే ఉంటుంది. అయితే ఇప్పుడు స్వదేశీ సంస్థలు లేదా స్వదేశీ విదేశీ కలయికలలో ఏర్పడ్డ జాయింట్ వెంచర్లు బీమా సేవలను దేశ ప్రజలకు అందిస్తున్నాయి. కానీ కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయం నేపథ్యంలో కేవలం విదేశీ సంస్థలే ఇన్సూరెన్స్ సర్వీసును అందించనున్నాయి. ఇక్కడే భద్రతాపరమైన అనుమానాలు తలెత్తుతున్నాయి. విదేశీ కంపెనీలు వ్యాపార కోణంలోనే బీమాను చూస్తాయి. దాంతో పాలసీదారులకు ఆశించిన భద్రత ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కంపెనీలు మూతపడితే బీమా భరోసా మాటేంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకే పాలసీదారుల ప్రయోజనాలను కాపాడేలా విదేశీ సంస్థలకు ముక్కుతాడు వేయాల్సిన అవసరం ఉందని పలువురు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కాగా ఇప్పుడున్న బీమా చట్టం 1938 ప్రకారమే దేశంలో బీమా కంపెనీలు, పాలసీదారుల మధ్య సంబంధాల నియంత్రణ, బీమా వ్యాపార కార్యకలాపాలు, వాటాదారులు, IRDAI అన్ని దీని పరిధిలోకి వస్తున్నాయి. అయితే దాదాపు 9 దశాబ్దాల ఈ చట్టం స్థానంలో కొత్త చట్టం తేవడానికి ఇప్పుడు మోదీ సర్కార్ సిద్ధమైంది.